మిట్టుకు రాసినట్లేదే మిట్టుకు రాసిందా ఇంటికి రాయలేదు అందరికి రాసింది అంటుంది మా అమ్మ ఆడపిల్ల మగపిల్లడు కాదు కాదా బాబోయ్ ఇంకా ఛాన్స్ లేదు కాదు నేను ఆపరేషన్ చేయించుకున్నాను అదే పది గ్యాప్ వస్తుంది అంతే అది పెళ్ళే పిల్లలు పుట్టేస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మేము అనకాపల్లికి బయలుదేరుతున్నాం అనమాట. హైదరాబాద్ టు వైజాగ్ త్రూ ఫ్లైట్ వెళ్తున్నాము. ఫ్లైట్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే ట్రైన్ జర్నీ కొంచెం ఎక్కువ టైం జర్నీ కదా. చిన్నోడికి ఈ రోజుకి 18 days 19 days అలా కంప్లీట్ అవుతున్నాయి అనమాట. సో అందువల్ల ఇంకా ఫ్లైట్ అయితే బెటర్ కదా అని ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము ఫ్లైట్ ముందే బుక్ చేసేసుకున్నాము. ఫ్లైట్ టికెట్స్ కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి కదా అని చెప్పి అనుకున్నాము. కాకపోతే పుట్టక ముందు ఫ్లైట్ బుక్ చేసుకోవడం అసలు కుదరదు. మాకు కూడా ఆ తర్వాత తెలిసిందనమాట. అది ఎలా అంటే వాళ్ళు అడుగుతారనమాట. ఫ్లైట్ చిన్నోడికి కూడా ఫ్లైట్ టికెట్ ఉంటుంది, కాకపోతే కాస్ట్ అంత ఎక్కువ ఉండదు కానీ తక్కువే ఉంటుంది. ఇక్కడ నేను మమ్మీ ప్రవీణ్ చిన్నోడు కలిపి బయలుదేరుతున్నాము. అండ్ ఇక్కడ మేము వీల్ చైర్ బుక్ చేసుకున్నాం అనమాట. చిన్నోడిని వీల్ చైర్లో ఇవ్వరు ఎందుకంటే కుదుపులు ఉంటాయి కదా అని చెప్పి వీల్ చైర్కి ఇవ్వరు. నేను మాత్రమే నాకు కొంచెం వాకింగ్ ఎక్కువ ఉంటుందని నాకు మాత్రమే వీల్ చైర్ బుక్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మాకు 2 గంటలకు అనమాట ఫ్లైట్. అనకాపల్లి వెళ్ళేసరికి 4 అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి 45 minutes 50 minutes ఫ్లైట్ జర్నీ. అక్కడి నుంచి వైజాగ్ నుంచి అనకాపల్లికి 1 hour జర్నీ అనమాట. సో అలా క్యాల్కులేట్ చేసుకొని మేమైతే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. మాకు చిన్నోడికైతే ఎంత 1 rupee ఎంతో పడింది ఫ్లైట్ టికెట్. చాలా తక్కువ కాస్ట్, కానీ కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ డైపర్ బ్యాగ్ అవి కూడా లోపలికి తెచ్చేసుకున్నాము. అండ్ మెయిన్ ఫ్లైట్లో చిన్నపిల్లలతో అంటే న్యూ బార్న్లో వెళ్ళేటప్పుడు మాత్రం టేక్ ఆఫ్కి అండ్ ఆల్సో ల్యాండింగ్కి టేక్ ఆఫ్కి మాత్రం కంపల్సరీగా ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో అది రూల్స్లో కంపల్సరీ ఉందన్నమాట. నేను ఇలా ఫ్లైట్లో వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత చాలా రీల్స్ చాలా వీడియోస్ చూశాను. అంటే పిల్లలకి మెయిన్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఇయర్ డ్రమ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే డేస్ పిల్లోడు కాబట్టి. సో దానికి తగ్గట్టు ఫీడింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళు స్వాలో చేస్తారు కదా, మిల్క్ అలా తాగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇయర్ డ్రమ్స్ ఎఫెక్ట్ అవ్వవు అనమాట. అందువల్ల నేను కంపల్సరీగా ముందు ఫీడింగ్ చేయలేదు ఎయిర్పోర్ట్లో. ఫ్లైట్ ఎక్కాక మాత్రమే ఫీడింగ్ అనేది ఇచ్చానమాట. ట్రైన్ జర్నీ సేఫే, కాకపోతే ట్రైన్ అనేది 8 hours జర్నీ అయిపోతుంది. సో లాంగ్ టైం కదా, అందువల్ల నేను ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి నేను ఫ్లైట్ అనేది చూస్ చేసుకున్నాము. మేము పుట్టిన వెంటనే బుక్ చేసుకున్నాము. డాక్టర్ని అడిగామన్నమాట ఎన్ని డేస్లో నేను ట్రావెల్ చేయొచ్చు, సి సెక్షన్ కాబట్టి. సో దానికి తగ్గట్టు మేము బుక్ చేసుకున్నాము అనమాట. సో అది ముందైతే బేబీ బాయ్ బేబీ గర్ల్ ఈ డీటెయిల్స్ అన్ని నేమ్ కూడా అడుగుతారనమాట. మేము మిట్టు అని నేమ్ రాసేసాము. చిన్నోడి పెద్దోడి నేమ్ కింద చిన్నోడి నేమ్ కూడా అలా పెట్టేసాము అనమాట. అదే ఫ్లైట్ టికెట్స్లోని. ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా ల్యాండ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి అయితే హడావిడి మామూలుగా ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా హడావిడి అయింది. హైదరాబాద్లో ఎంతైతే కామ్గా వెళ్ళిపోయిందో ఇక్కడ అంత సందడిగా ఉంటుంది అనమాట. నేను అందుకే అంత పోయి వచ్చేద్దామా అని వెయిట్ చేశాను. అండ్ ఇక్కడైతే ఇంకా కార్ బుక్ చేసుకున్నాము. ఇంకా అనకాపల్లి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మాకు 1 hour జర్నీ పడుతుంది. అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసేస్తున్నారు. మీకు ఎంతమందికి తెలుసు? మాకైతే బాబు ఏంట్రా బాబు అని అనిపించింది. ఎందుకంటే వైజాగ్ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ పేరు మర్చిపోతున్నాను నేను. సో అక్కడ ఎయిర్పోర్ట్ పెడుతున్నారట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అక్కడి నుంచి అయితే మాకు ఇంకా లాంగ్ అయిపోతుంది అనకాపల్లి. సో అలా మేము అనుకుంటున్నాం వైజాగ్ ఎందుకు తీసేయాలి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో రీసెంట్గా అనౌన్స్ చేశారు కదా వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసేసి, టైం పడుతుంది అనుకోండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసి వేరే ప్లేస్లో పెడుతున్నారు అని చెప్పేసి.
అలా విన్నాను, నేను కూడా న్యూస్ కూడా చూశాను. సో ఏంట్రా బాబు, మాకు ఒక 50-60 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడిద్ది అనమాట. సో అది ఇంకా మనం ఏం చేయలేము, వాళ్ళు ఎక్కడ ఇస్తే అక్కడి నుంచే మళ్ళీ మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా పడిపోద్ది అనమాట. అండ్ ఇక్కడైతే హ్యాపీగా మేము ఎంత బే వెళ్ళిపోదామా అన్నట్టుంది. అండ్ నాకు కొంచెం ఫ్లైట్ది కొంచెం జర్నీ హెడేక్ ఉందని నేను సాంగ్స్ పెట్టుకున్నాను అనమాట. మమ్మీ ఇంక చిన్నవాడిని చూసుకుంటుంది. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము. డాడీ ఆల్రెడీ ముందుగా వచ్చేసారు కాబట్టి డాడీ కొంచెం ఇక్కడికి రమ్మన్నాం అనమాట. ఎందుకంటే లగేజ్ ఉంది కదా, లగేజ్ డాడీ బండి మీద పట్టుకెళ్ళిపోతారని. ఇది మమ్మీ వాళ్ళ వీధి ఎంట్రన్స్ అనమాట. ఇది నేను మీకు ఎప్పుడు చూపించలేదు కదా. నేను ఇంకా అవసరమే. ఇక్కడ నుంచి అయితే నేను ఇంక ఒరిజినల్ ఆడియో పెడుతున్నాను, సో దట్ మీకు కూడా మా మాటలు అవి ఇవి ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మమ్మీ ఇంకెంత తీసుకెళ్ళిపోవాలా అని ఉందనమాట. బయట చల్లగాలి తగిలేస్తుంది, వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్లని. అండ్ ఇక్కడ నుంచి సందడి మామూలుగా లేదు. ఇంక అందరూ రావటం, అందరూ ఎత్తుకోవడం, ఇవన్నీ కూడా బేసిక్గా అందరికి అలా ఇవ్వకూడదు అంటుంటారు, కానీ ఇంక అందరూ మనలే కాబట్టి మనం హెసిటేట్ చేయలేము. సో చాలా హ్యాపీ అనిపించింది, చాలా సందడిగా అనిపించింది. ఈ వీడియో కూడా నాకు చాలా పెద్ద మెమరీ అనమాట. ఎందుకంటే అందరూ అలా రియాక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళడం, ఉయ్యాల్లో వేయడం, ఇవన్నీ కూడా ఉండు ఇంకో ఫోన్ అయితే తాతే అమ్మా ఈ ఎమ్మకి ఇద్దరికి తెస్తాడు. చెప్తాను, పాలు పట్టేస్తాను. చాన్ వెల్కమ్. అలా ఆడొచ్చా చూడు, అందరూ హాయ్ చెప్పాలి. హాయ్ చెప్పాలి. బెనెట్ చూడు, బెనెట్ అమ్మ దిగులుతా ఉన్నాను. ఎందుకు ఆడపిల్ల పుట్టలేదు? ఆడపడు నాకే పడుతుంది, మూడోదా అలాగే ఉంటుంది. ఈరోజు వీడియోలో అన్నీ ఒక ఎత్తు అంటే మా నాన్నమ్మ రియాక్షన్ అయితే ఇంకో ఎత్తు. మీకు గుర్తుందా, నేను కన్సీవ్ అయినప్పుడు మా నాన్నమ్మకి నేను ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడే మా నాన్నమ్మ రియాక్షన్ అసలు ప్రైజ్లెస్ అనమాట. సో ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను, అది కూడా చాలా మెమరీ నాకు. అండ్ ఇది కూడా ఈరోజు వీడియో కూడా నేను ముందు నుంచి అనుకుంటున్నాను, మా నాన్నమ్మకి ఇస్తే మా నాన్నమ్మ ఎలా ఎత్తుకుంటుంది, ఎలా రియాక్షన్ ఇస్తుంది అనేది. సో దానికి తగ్గట్టు రియాక్షన్ ఇచ్చేది మా నాన్నమ్మ. సో బాగా అనిపించింది అనమాట. సో స్టార్టింగ్లో పెట్టాను చూసారా, అదే మళ్ళీ ఫుల్ వీడియో పెట్టాను, అది చిన్న వీడియో పెట్టాను, మళ్ళీ ఫుల్ వీడియో యాడ్ చేశాను రియాక్షన్ అంతా కూడా. చిన్ని కొడుకు
అక్కడ కూర్చో అలాగే ఇక్కడ కూర్చో ఇలా రా. ఎత్తుకుంది కానీ కూర్చో బాబు ఎత్తుకో బాబు ఎత్తుకో మామ, ఇక్కడ కూర్చో మామ. కూకో మామ కూకో కూర్చో కూకో కూర్చుంటే ఒక లేచిపో లేటర్ రా. బాబా లేదు రాజా పర్లేదు పర్లేదు. అలాగే ఎత్తుకుంటుందట, గుడ్డతో ఎత్తుకోదట. గుడ్డతో వద్దంట, క్లాత్ వద్దంట. విట్టుకు రాసినట్లేదే, విట్టుకు రాసిందా? ఇరికి రాలేదు, అందరికి రాసింది అంటుంది. మా అమ్మ ఆడపిల్ల మగపిల్లడు కాదు కాదా బాబోయ్. ఇంకా ఛాన్స్ లేదు. కాదు, నేను ఆపరేషన్ చేయించుకున్నాను. అదే 10 గ్యాప్ వస్తుంది అంతే. అది పెళ్ళి పిల్లలు పుట్టేస్తారు. ఎలాగా ముందుకే చెయ్యట్టుకోమా మగోడు పడితే మీరే మగపిల్లడైతే ఏడుస్తున్నారు ఏంటి అని. అరే డైరెక్ట్ కాఫీ తాగేచ్చు కదరా, కుడిపి ఏమి తాగలేదు. ఆ ఫ్లైట్ లోనే బయలుదేరేటప్పుడు ఎట్టాలనేసానని అన్నారని అప్పుడు పెట్టింది. ఆ తర్వాత ఇంక పెట్టలేదని తాగలేదు. కారులో వెళ్దామంటే లేగలేదు. చిన్న కొడుకు యాక్చువల్గా మాకు ఉయ్యాల్లో వేయడం తొట్టులో వేయడం అని సపరేట్గా ఉండదు. సో అందువల్ల ఈరోజు సోమవారం కదా, అందరూ ఉన్నారు కదా, అందరి చేతులతో వేస్తారని ఉయ్యాలు కూడా సేమ్ ఈరోజే కట్టేస్తున్నాం అనమాట. ఉయ్యాల్లో వేయడానికి జస్ట్ నార్మల్గా అంత పెద్ద సెరమనీ ఏమి ఉండదు మాకు. చిన్నోడు పాట పాడండి, పాట పాడండి. పాడండి పాడండి. అది కప్పి దొడ్డ చంటి పాప. పాట పాడండి, పాట పాడండి. బిర్యానీ బిర్యానీ అంటాడు. పాలెట్టి మీ అమ్మ పానమల్లింది,
ఏడవకు ఏడవకు ఎల్లి నా తల్లి ఏడుస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు జో అచ్చటాల జో జో మనోడా గట్టి పాడున్నారా లాలి పరమానందరా నా గోవిందా సినిమా పాటలు అటు పాడండి సినిమా పాటలు ఆలు మగలే మళ్ళీది అన్నీ ఉంటాయి నేనే ఇప్పుడు ఉన్న పాటలో ఆ పొలం ఊరంతా చూస్తాను చక్కన బాబు పొడ్జో అందరూ ఈ అమ్మ ఈడే ఫోన్ నెంబర్ అడిగారు నన్ను నాకైతే చాలమ్మా నెంబర్లు అయ్యాను నా ఫోన్ నెంబర్ అడుగుతుండ్రా చెడు పాపనే పడుకుని పోతున్నాడు పాడలేదు ఈ రోజు హుషారుగా లేదు ఈ రోజు హుషారుగా లేదు పద్దెనిమిది ఎంత గ్యాప్ ఎంత అనుకున్నారు మీరు మిట్టుగాడికి వీడికినే 5 సంవత్సరాలు అనుకున్నారా 11 మేమే అనుకోలేదు అయిపోయింది అనేసి అనుకున్నారు పుట్టేసరికి అయ్యో అమ్మ రాగాలే రాగాలు అందరూ పుట్టిన బాధ ఆడపిల్ల పుట్టిన బాధ ఇంకమ్మా ప్రవీణ్ ఆడపిల్ల పుట్టే బాధ లేదు ఈ మధ్య ఈ రోజుల్లో అది కాదు ముందు మగవాడు ఉన్నాడు రెండో పిల్ల ఆడపిల్ల అయితే బాగుంటుంది అని అనుకుంటారు బాగుంటుంది అదే ముందు ఆడపిల్ల ఉందనుకో రెండోసారి ఆడపిల్ల పుట్టింది అనుకో అప్పుడు ఏడుపులు ఉంటది పుట్టాడని ఏడుపులు బాపులు ఎవరాళ్ళు బాపులు నువ్వే ఇదిగా నువ్వే చిన్నడు కూర్చోడు కూర్చోడు ఏమ్మా తాతయ్య భయపడుతున్నా వద్దా కూర్చోడు అలవాట్లేదు కదా దానికి బాపులు నా దగ్గరకు వచ్చి ఒక చిన్న బాబుని చూడు చూపించి పెడతాను అదిగా లేదమ్మా చూడు ఏడుస్తున్నాడు బాబు చెప్పు బాబు నువ్వు బాబు కదా పాప అంటావు కదా పాప లెగు లెగు అంటుంది అది అలా ఎత్తుకోమని కిసి పెట్టు భయపడుతుంది మమ్మీ నెక్స్ట్ ఇయర్కి ఎత్తుకుంటు ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరంటే మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట, మా చిన్న మేనత్త వాళ్ళ హస్బెండ్. 10 years గ్యాప్ అది ఇది అనుకున్నాం కదా, సో తననమాట. అండ్ చందు వాళ్ళు అండ్ చందు వాళ్ళ పాప వీళ్ళందరూ తెలుసు కదా, సో అందువల్ల నేను పెద్దగా అక్కడ షేర్ చేయాలి, ఒరిజినల్ ఆడియో అలా పెట్టేశాను. అండ్ ఇక్కడైతే నా మోస్ట్ మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను. సో ఇవి కూడా చాలా పెద్ద మెమరీస్ కదా, సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నాకు తెలిసి ఈ రోజు వీడియో మీరు కొంచెమైనా ఎంజాయ్ చేశారనుకుంటున్నా, ఎందుకంటే మనం నేటివ్గా కొంచెం మన న్యాచురల్గా వ్లాగ్ ఉండాలని మ్యాక్సిమం ఒరిజినల్ ఆడియో అంతా పెట్టాను. సో మన వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు ఏంటి ఇవన్నీ కూడా. సో ఇంకా మీకు ఫ్లైట్ డీటెయిల్స్ కానీ ఇంకా మేము ఎలా బుక్ చేసుకున్నాం అండ్
చిన్నోడికి ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి ఫస్ట్ ఫ్లయింగ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారని మేము అనుకున్నాము. కాకపోతే ఇండిగో వాళ్ళని కనుక్కుంటే ఇప్పుడు ఇవ్వట్లేదండి, ఇంతకుముందు ఫ్లైట్స్ తక్కువ, ఇప్పుడు ఫ్లైట్స్ ఎక్కువ అవడం వల్ల అవి ఆపేసాము ఫ్లయింగ్ సర్టిఫికేట్స్ అవిని అని చెప్పారనమాట. సో అందువల్ల ఆ ఆప్షన్ కూడా లేదు మాకు. సో ఇది ఈరోజు వీడియో అయితే. హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో మీకు ఏమైనా, నేను అనకాపల్లిలో ఉన్నాను కదా, అందుకే మీకు బ్యాక్గ్రౌండ్ అలా వాయిస్ వినిపిస్తుంది అనమాట, ఎవరొకరు వస్తూనే ఉంటారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు వీడియో ఎడిట్ చేయడానికి కూడా. నాకు అందుకే ఎంత టైం పట్టిందనమాట, కొంచెం ఎడిటింగ్స్ అవన్నీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఈరోజు వీడియో కొంచెం డిలే అయింది. ఆల్మోస్ట్ 3-4 డేస్ తర్వాత పెడుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు ఏమైనా తేడాగా మాట్లాడితే, ఏమైనా రాంగ్గా ఏమైనా మాట్లాడితే అవన్నీ చూసుకొని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఏంటంటే న్యాచురల్గా మాట్లాడేసుకుంటుంటాము, కాకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవన్నీ సెట్ కావు. అందువల్ల చూసుకొని మా వాళ్ళు ఎవరైనా మాట్లాడకుండా, అంటే అన్నెసెసరీగా ఏమైనా వర్డ్స్ ఉన్నాయా అని చూసుకొని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నాకు ఈ గ్రాండ్ వెల్కమ్ మాత్రం భలే నచ్చిందనమాట. హైదరాబాద్లో కుదరలేదు, ఎందుకంటే అప్పుడంతా హడావుడి మీద ప్రవీణ్ కూడా కొంచెం బిజీగా ఉన్న దాని మీద ఇంట్లో అసలు డెకరేట్ చేయలేకపోయారు. సో ఇక్కడైతే నాకు ఇలా డెకరేట్ చేయడం నాకు బాగా నచ్చింది, పెద్ద మెమరీ కదా. సో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.